నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఆడతీగల మండలం వీరభద్రాపురం గ్రామంలో స్ట్రీట్ రోడ్లు లేని కారణంగా గత వారం రోజుల పాటు కురుస్తున్న వర్షాలకు ప్రతి చోట నీరు నిల్వ ఉండిపోతున్నాయి. అలా ఉండటం వలన మలేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే స్కూల్ పిల్లలు, గ్రామ ప్రజలు ఎక్కువగా నడిచే రోడ్లు కావటం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ పరిస్థితిపై అధికారులకు తెలియజేయాల్సిందిగా మీడియా వారిని కోరుతున్నారు. సుశీలమ్మకు పెద్ద కర్మలు చేసిన అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభనాయుడు దంపతులు అమ్మఒడిలో ఆశ్రమం పొందుతూ 4 జూలైవ తేదీన మరణించింది. 14 జూలై తేదీన సాంప్రదాయ పద్ధతిలో పెద్ద కర్మలు చేయడం, అమ్మఒడి ట్రస్ట్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభనాయుడు దంపతులకు ఆ దేవుడు కుటుంబం చల్లగా చూడాలని అమ్మఒడి ట్రస్ట్ బృందం కోరుకుంటున్నారు. ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని అమ్మఒడి బృందం చెరుకూరి పద్మనాభనాయుడు దంపతులకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఆరోగ్యం ఇవ్వాలి, మీకు ఈ మరి దండిగా చేయాలని కొద్దిగా మస్తుగా రావాలని వచ్చిన వాళ్ళని అది కూడా రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, కొన్ని ఛానళ్లలో కూటమి ప్రభుత్వంపై అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అదేవిధంగా ఇసుక, గ్రావెల్, మట్టి అక్రమంగా తరలిస్తే జనసేన, తెలుగుదేశం, వైసీపీ తదితర పార్టీలను చూడకుండా అక్రమంగా ఎవరైనా రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలియజేశారు. అదేవిధంగా గత కొద్ది రోజుల్లో సుమారు 12 క్వారీ వెహికల్స్ కూడా అక్రమంగా గ్రావెల్ రవాణా జరుగుతుందని తెలిసి వాటిని ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి వాటిని పట్టుకుని పోలీసు వారికి అప్పజెప్పడం జరిగిందని ఎమ్మెల్యే బలరామకృష్ణ తెలియజేశారు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనే దానికి నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను మా గ్రామంలో చదివి. తర్వాత నేను బీకామ్ కరస్పాండెన్స్ కోర్సులో చదివాను. అయితే బీకామ్ కూడా సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్ వదిలేశాను నేను. దానివల్ల బీకామ్ కంప్లీట్ చేయలేదు కాబట్టి కంప్లీట్ అయిన ఎడ్యుకేషన్ నామినేషన్ ఫామ్లో రాయాలి కాబట్టి 9th పాస్ అనేది స్కూల్ సర్టిఫికేట్ ప్రకారం రాశాను. కానీ నేను ఇంగ్లీష్ అనేది స్పెషల్గా నేర్చుకున్నవాడిని. నేను ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అని చెప్పి ఇఫ్లు అని చెప్పేసి హైదరాబాద్లో ఉంటుంది. దాంట్లో నేను 1 ఇయర్ కోర్స్ తీసుకుని ఇంగ్లీష్లో మాట్లాడడం, రాయడం, చదవడం అనేది నేర్చుకున్నాను నేను. అది కాకుండా చూస్తే కంప్యూటర్లో కూడా పూర్తిగా నాలెడ్జ్ అనేది ఉంది. అలాగే యాక్ట్ల పట్ల కూడా నాలెడ్జ్ ఉంది. అతను ఏదో చెప్తాడు, అసలు ఇక్కడ ఉన్నటువంటి యాక్ట్లన్నింటి మీద నాకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏంటో తెలుసు, అన్ని యాక్ట్ల గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి నా వర్క్ అంతా నేనే చేసుకున్నాను. 100 కోట్ల వ్యాపారం చేసిన వాడిని ఇక్కడ అన్ని రాష్ట్రాల్లోనూ చేసిన వాడిని, ఈవెన్ ఢిల్లీలో కూడా వ్యాపారం చేసిన వాడిని. నా బ్రెయిన్ గురించి వీళ్ళకేం తెలుసు? రాజనగరం నియోజకవర్గం, రాజమండ్రి, ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వేసుకుని చుట్టుపక్కల తిరిగి వాళ్ళకి ఏం తెలుస్తుంది నా గురించి?
ఇప్పుడు దాని గురించి మనం అడిగితేనే కదా, దాని గురించి కంప్లైంట్ చేస్తేనే కదా. ఎవరో ఒక ఛానల్లో రాశారు వీళ్ళు ఆపేస్తాకేదో అని చెప్తున్నాడు. మనం ఎక్కడన్నా గతంలో వాళ్ళకి అలవాటు ఉంది కదా, ఒక కుటుంబానికి 30 ఏళ్ళు తవ్వుతుంటే కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు టీడీపీ అయ్యుండి కూడా వైసీపీలో ఆపలేదు అన్నారు. వైసీపీలో ముడుపులు తీసుకున్నారు కాబట్టి ఆపలేదు. అది పాప ఆ ఛానల్లో బాగా నాకు సపోర్ట్ చేశాడు. నేను ఆ పార్టీ ఈ పార్టీ లేదు, నాకు పక్షపాతం అనేది ఎవరి మీద లేదు, ఎవరి మీద ప్రేమ లేదు, అంతా ఒకటే ధర్మంగా చట్ట ప్రకారం వెళ్తున్నానని చెప్పి ఆ ఛానల్ చెప్పింది. నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఇంతకనే. మేడ్చల్ జిల్లా కీసర మండల్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో తుడుం బాలకృష్ణ జన్మదిన వేడుకలో పాల్గొన్నవారు ఎన్ఎస్టీవీ రిపోర్టర్ వి రమేష్ గౌడ్, తుడుం శ్రీనివాస్, జేకే కుమార్, అంబేద్కర్ సంఘం నాయకులు. May God bless to you. May God bless to you. May God bless to dear. Happy birthday to you. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ ఆధ్వర్యంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాశీపేట శివాజీ మరియు మంచిర్యాల జిల్లా ఎస్సీ మోర్చా ఇన్ఛార్జ్ తోట అజయ్ కుమార్ మంచిర్యాల పట్టణంలోని జాఫర్ నగర్ ఏరియాలో ఉన్న ఎస్సీ సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ని సందర్శించి వారు మాట్లాడుతూ మా దృష్టికి కొన్ని విషయాలు వచ్చాయని, హాస్టళ్లలో మెనూ ప్రకారం పిల్లలకు భోజనం అందించడం లేదని, త్రాగునీరు సౌకర్యం లేదని, ఆహార వ్యవస్థ మరీ దారుణంగా ఉందని, హాస్టల్ గదులలో బాత్రూంలు సక్రమంగా లేక మురికి కుంటలను తలపిస్తున్నాయి. పరిపాలన అధికారి కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న హాస్టల్లో పరిస్థితి ఈ విధంగా ఉంటే జిల్లాల్లోని పలు మండలాలలో ఉన్న హాస్టళ్లలో పరిస్థితి ఇంకే విధంగా ఉంటుందని, ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సూపరింటెండెంట్ గారికి ఇవ్వడం జరిగిందన్నారు. తక్షణమే కలెక్టర్ స్పందించి హాస్టళ్లను సందర్శించి తగిన చర్యలు తీసుకొని ఎడల నిరసన కార్యక్రమాలు తెలుపుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి నాగుల రాజన్న, కల్లేపల్లి నవీన్, ఎస్సీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి కామెర అర్జున్, కార్యవర్గ సభ్యులు ఎరుకల నర్సింగ్, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు దేవరకొండ వెంకన్న, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల అశోక్, ఎస్సీ మోర్చా బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కనకం శ్రీనివాస్, జనగామ శివరామకృష్ణ పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మంచిర్యాలలోని జాఫర్ నగర్ బస్తీలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల హాస్టల్ను సందర్శించడం జరిగింది. జిల్లా నడిబొడ్డున ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ పరిస్థితిని లోపలికి వెళ్లి చూస్తే అరణ్య గోచరంగా ఉంది. మెనూ ప్రకారం భోజన వ్యవస్థ లేదు. సాయంత్రం పెట్టేదాన్ని పొద్దున వండుతుర్రు, పొద్దున వండేదాన్ని మధ్యాహ్నం వండేదాన్ని మబ్బుల్నే వండుతారు. బాత్రూంల పరిస్థితి చూస్తే అధ్వానమైన పరిస్థితి.
మినిమం మెయింటెనెన్స్ లేదు. తరగతి గదులలో మెనూ ప్రకారం భోజనాలు పెడతలేరు. కూతవేటు దూరంలో కలెక్టర్ గారు ఉన్న మంచిర్యాల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే మరి ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మండలాలలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల హాస్టళ్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి కలెక్టర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము కలెక్టర్కే చెప్తున్నాం. మీరు వార్డెన్లను పట్టించుకోరు, ఉండేటాడ ఉండరు. వాళ్ళు ఏమంటారు, ఇటువంటి మెనూ ఎందుకు పెడతారంటే మాకు బిల్లులు వస్తలేవు అని చెప్తారు. మరి వాళ్ళకు సరైన బిల్లులు వస్తున్నాయా, వస్తలేవా, హాస్టల్లో పోతే పరిస్థితి ఎట్టున్నది ఏంటిది అని చూసుకునే మినిమం బాధ్యత, కనీస బాధ్యత కూడా అధికారంలో లేకపోతే ఏంది పరిస్థితి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో 5వ వార్షికోత్సవం సందర్భంగా ఎల్లమ్మకు బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా మహిళలు బోనాలను తీసుకుని అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి దయతో అందరూ బాగుండాలని, పాడి పంటలు బాగా పండాలని కోరుకున్నామని గౌడ సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇది 5వ వార్షికోత్సవం ఆషాఢ మాస బోనాల సందర్భంగా ఈరోజు పొద్దున 5 గంటలకు ఎల్లమ్మ వద్ద అభిషేక కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ఎల్లమ్మ తల్లిని సంఘానికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత అక్కయ్యలు దాదాపు మా గౌడ సంఘం అక్కయ్యలు 85 కుటుంబాలు అందరు కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా తమ వంతు బాధ్యతగా అమ్మకు ప్రేమతో అందరు బోనాలు తీసుకురావడం జరిగింది. అక్కడి నుండి నంద దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఎల్లమ్మ దాంట్లో ఉంటుందని మన పూర్వీకుల నమ్మకం కనుక దాంట్లో నుంచి వచ్చిందని నంద దగ్గర పూజ చేసుకొని మళ్ళీ రామ మందిరంకి వెళ్ళి రామ మందిరం నుండి యథావిధంగా ఎల్లమ్మ టెంపుల్ వద్దకు వెళ్ళడం జరుగుతుంది. సకాలంలో వర్షాలు కులవాలని, మన వేల్పూర్ గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని ఇది 5వ సంవత్సరం ఆషాఢ బోనాలు తీయడం. దానికి మా అక్కయ్యలకు పేరు పేరున నా పాదాభివందనం తెలియజేస్తున్నాము. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మునగాల గ్రామంలో కోరుకొండ మీద నుంచి మునగాల వెళ్లే దారిలో మధ్య ఉన్న తోట కాలువకు గత ప్రభుత్వం బ్రిడ్జ్ కట్టడానికి తాత్కాలిక రహదారి వేసిన రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సమాచారం తెలుసుకున్న రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించి వరద ప్రభావం తగ్గిన వెంటనే రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారిని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బత్తుల తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు అడపా శ్రీను, అడ్డాల శ్రీను, మొక్క రాంబాబు, మాండపాక వెంకట్రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇది తాత్కాలిక ముందు రోడ్డు మార్గం మాకు ఏదో చూపించాలి. అది శ్రీరంగపట్నం నుంచి వెళ్తుందో ఇలాగ వెళ్తుందో మాకు తెలియదు. కాబట్టి 2 మార్గాలకు సంబంధించిన సమస్య స్కూల్ కోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా. రెండోది ఏంటంటే ఇది రాజకీయంగా వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ నగ్గేస్తామనే ఉద్దేశంతో ఈ డామ్ బద్దలు కొట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ ఇటుకబెట్టి ఇక్కడ ఎస్సీపేట దగ్గర ఉన్న డామ్ ఏం చేశారంటే అది 3 నెలలు అవ్వాల్సిన వరకు 6 నెలలు సరి చేశాడు. ఎలక్షన్ కోడ్ ఇచ్చాక ఇది బద్దలు కొట్టకూడదు. అసలు బద్దలు కొట్టక ఏం చేయండి బిల్లు పాస్ అవ్వదని కాంట్రాక్ట్ దారు ఉద్దేశంతో ఏం చేశాడంటే నత్తనడకగా సాగిచ్చి ఒక రోజు అవి పని కూడా ఒక పూట కూడా చేయకుండా ఆ వస్తాం 2-3 లేబర్ చూపిస్తాం, జనాలకు మెప్పికి ఒక బోర్డు పెడతాం, మళ్ళీ వెళ్ళిపోతాం చేశాడు. కేవలం ఇది ఈ పార్టీకి స్లాప్ కూడా ఉంది, దీనికి రాకపోకలు జరుగును, వాడికి బిల్లు పాస్ అవుతుంది అనే ఉద్దేశంతో ఏం చేశాడంటే నా దగ్గర లేబర్ లేదని చేశాడు. ఈ 2 గ్రామాల సమస్యలు ఇప్పుడు ఏంటంటే రైతు వారికి ప్రజలకు కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ డామ్ ఇది. కాబట్టి ప్రభుత్వ వారు దీని గురించి చర్య తీసుకుని 2 మార్గాలకి మాకు ఏదో మార్గం ఇప్పుడు శాశ్వతంగా తాత్కాలికంగా వెళ్ళడానికి ఆ కొండగా నుంచి వెళ్ళాలో లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళాలో ప్రజలు వెళ్ళే మార్గంతే న్యాయం చేస్తారని కోరుచున్నాం. ఇది 2 నెలలు అవుతుందండి ప్రభుత్వం ఎక్కి, 2 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం ఎక్కి. ఏం చేసేద్దండి అప్పుడే ఇప్పుడు చేత కదా వచ్చారండి వారు ఎమ్మెల్యే గారు ఇప్పుడు వచ్చారు. చెన్నూరు మండల కేంద్రంలో గాంధీ చౌక్ సమీపాన ఉన్న గర్ల్స్ హై స్కూల్ ప్రహారీ గోడ ముందు ప్రత్యక్షమైన గుట్కా అంబర్ ప్యాకెట్లు. బడిని దేవాలయంలా కొలిచే ఈ దేశంలో పారిశుద్ధ్యానికి నోచుకొని చెన్నూరు గర్ల్స్ హై స్కూల్
స్కూల్ ఎంట్రన్స్ గేట్ ముందు కుప్పలుగా పడివేసి ఉన్న నిషేధిత అంబర్ ప్యాకెట్స్ని ఉపాధ్యాయులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న వైనం. పిల్లలకు నిషేధిత గుట్కాలపైన, అంబర్ ప్యాకెట్లపైన అవగాహన కల్పించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, కాకపోతే ఇక్కడ మాత్రం అంత విరుద్ధంగా జరుగుతుందన్నారు. ఈ ఘటన చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అఫ్జల్గంజ్లోని సెంట్రల్ లైబ్రరీ కార్యాలయంలో గ్రంథాలయ పరిషత్కు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ రియాజ్. ఈ కార్యక్రమానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యువత మహిళల్లో జ్ఞాన వికాసం కోసం కృషి చేస్తానని, నవభావనలు సృజనాత్మక ఆలోచనతో కూడుకున్న విద్యార్థి లోకం నిర్మాణానికి నా వంతు సహకారం అందిస్తానని, అక్షరాలు పుస్తకాలే వారధిగా సైద్ధాంతిక భౌతిక పునాదులను బలంగా ఏర్పాటు చేయడం ద్వారా జ్ఞాన తెలంగాణ స్వప్నాన్ని సాధించడానికి నిరంతరం పాటుపడతానని భారత రాజ్యాంగం సాక్షిగా మేమందరికీ ప్రేమించే భారత రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంత్రివర్యులకు, గౌరవ శాసనసభ్యులకు, గౌరవ శాసనసభ్యులందరికీ, అదేవిధంగా కార్పొరేటర్లందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. పౌర శాఖలు పునర్వైభవం నిర్వహించడానికి నిర్మాణంతో వచ్చిన డాక్టర్ రియాజ్ గారికి మీ అందరి గట్టిగా చప్పట్లతో స్వాగతం, సుస్వాగతం. కడప నగరం మురళీ థియేటర్ ప్రక్క వీధి నాగరాజుపేట కడప శ్రీబిందు మెటర్నరీ మరియు ఆర్థో హాస్పిటల్ డాక్టర్ కె పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కీళ్ల నొప్పుల వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ కె పవన్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మా హాస్పిటల్ నందు స్త్రీ గర్భకోశ గైనకాలజిస్ట్ సుదీర్ఘ అనుభవం కలిగిన నిపుణురాలు డాక్టర్ పి హిమబిందు తల్లి బిడ్డ సంపూర్ణమైన రక్షణ అందిస్తున్నారని, మరియు మా హాస్పిటల్ నందు 24 గంటలు అత్యవసర సేవలు అందుబాటులో కలవని, ప్రతి నెల ఆదివారం రోజున ఉచిత కీళ్ల నొప్పుల మెగా వైద్య శిబిరం కలదని, ఈ సదవకాశాన్ని కడప నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. మేము ఇక్కడ మా హాస్పిటల్ స్టార్ట్ చేసి 3 months అయింది. అందుకు పేషెంట్స్కి, పూర్ పేషెంట్స్కి అందుకు కొద్దిగా హెల్ప్ చేద్దాము, వాళ్ళలో ఉన్న కీళ్ళ సమస్యలు, నొప్పుల గురించి వాళ్ళకి అవగాహన కల్పిద్దామని ఒక ఫ్రీ క్యాంప్ మాది కండక్ట్ చేస్తున్నాము. ఈ ఫ్రీ క్యాంప్లో మా ఓపీ ప్లస్ ఎముకల సాంద్రత పరీక్ష మరియు సీరం యూరిక్ యాసిడ్ టెస్ట్ ఉచితంగా చేస్తున్నాము. ఇట్లాంటి క్యాంప్ ప్రతి నెల ఒకటి కండక్ట్ చేద్దామని ఆలోచిస్తున్నాము. అది ఎప్పుడేమనేది మనం తొందరలో చెప్తాము. ప్రస్తుతం మేము కండక్ట్ చేసిన క్యాంప్కి అపూర్వమైన స్పందన వస్తుంది. మీకు ఏదైనా సమస్యలు ఉన్నా, ఏదైనా కీళ్ళ సంబంధించిన కానీ ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నా నా నెంబర్ 9491407693. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఎప్పుడైనా అడగచ్చు. మీకు ఏమైనా సమస్య ఉన్నా దాని ప్రకారం మీకు ఫోన్లో ఏమైనా పరిష్కారం ఏమైనా కుదిరితే నేను చెప్పగలను. థ్యాంక్ యూ. అంటే వేరే హాస్పిటల్ పోతాను. కామారెడ్డి జిల్లా పిట్లం శాంతినగర్ కాలనీలో మిషన్ భగీరథ నల్లల కనెక్షన్ ఇచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క చుక్క నీరు రావడం లేదని వాపోతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా
అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. అధికారులు నీళ్లు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. ఒక్కోసారి కూడా 3 సంవత్సరాల నుంచి ఒక 2-3 బిందెలు నీళ్ళు పట్టుకున్నది అనేది లేదు. ఏసీఆర్ అంటే ఏసీనగర్, శాంతినగర్ గల్లీల ఈ యొక్క గల్లీల నల్లలు వేసారు. ఏసీఆర్ నుంచి మరి ఒక్కరోజు నీళ్ళు రావడం లేదు. నల్లలు పిట్ చేసిర్రు, అన్నీ చేసిర్రు. మరి వాటర్ అసలేదు. ట్యాంక్ అయినాక వస్తుంది అన్నారు. ట్యాంక్ అయినాక కూడా రావడం లేదు సార్. మరి ఇక నీళ్ళతో మాకు చాలా ఇబ్బంది ఉంది. ఒక సింగిల్ ఫేజ్ మోటార్ ఉన్న ఒక్కొక్క గల్లీకి 20 మందిని పట్టుకుంటున్నాం సార్. ఒక సింగిల్ ఫేజ్ మోటార్కు అంతమంది పట్టుకున్నా వాళ్ళు చెప్పినా వాళ్ళు పట్టించుకుంటలేరు. ఆల్రెడీ మేడంకి ఒకసారి మాట్లాడినాం, సర్పంచ్కి ఒకసారి, ఈవో సాబ్కి మాట్లాడినాం. ఎంత ఎవరికి మాట్లాడినా జడ్పీకి చెప్పి ఒకసారి అడిగినాం, సర్పంచ్కి అడిగినాము, ఎంపీపీకి అడిగినాం, అందరికి అడిగినాం సార్. కానీ నల్లలు అసలేవు. మరి దీన్ని పరిష్కారం చేసి దయచేసి మా యొక్క గల్లీకి నల్లలు వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో మిషన్ భగీరథ నల్లాల కలెక్షన్ ఇచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు నీళ్లు రావడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా మిషన్ భగీరథ అధికారులు స్పందించి కాలనీవాసులకు నీళ్లు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కన్నాల బస్తీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 45 బైక్స్, 2 ఆటోలు సీజ్ చేశారు. బస్తీలో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 1వ పట్టణ SHO దేవయ్య మాట్లాడుతూ 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కన్నాల బస్తీలో నిర్భయ తనిఖీలు నిర్వహించామని, సరైన పత్రాలు లేని వాహనాలు అదుపుకు తీసుకున్నామని, బస్తీలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని, ఎవరిపైన అనుమానం వస్తే 100కు డయల్ చేయాలని, మహిళా పట్ల అసభ్యంగా ప్రవర్తించితే షీ టీంకు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు చేసిన వ్యక్తి సమాచారం గోప్యంగా ఉంచుతామని, బస్తీల్లో ముందస్తుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఎస్పెషల్లీ మైనర్ పిల్లలకు బండ్లు ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు ర్యాష్ జరుగుతున్నాయి కాబట్టి, అంటే వాళ్ళ పేరెంట్స్ మీద కూడా యాక్షన్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకొని ఆ యొక్క బైక్స్ వాళ్ళకు ఇవ్వకుండా, అదేవిధంగా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇప్పుడు మీరు వచ్చిర్రు, మంచి సలహాలు చెప్పారు. కానీ మేము బండ్లు వేసుకొని పోతుంటే పోలీసులు ఫోటోలు కొడతారు సార్. కొట్టచ్చా కొట్టరాకూడదా మీరు చెప్పండి, మేము అందరం వింటాము. ఇంకొకటి ఏంటంటే మాకు ఇక్కడ ఒక 50 ఏజీ శ్రీనివాస్ సార్ రామగుండం గారి ఉత్తర్వుల మేరకు మన బెల్లంపల్లిలోని కనాల బస్తీలో క్యాష్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క క్యాష్ ఆపరేషన్లో మేము 45 బైక్స్, అదేవిధంగా 2 ఈ ఆటోస్ని సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్కటువంటి ఇట్లాంటి ప్రోగ్రాం చేయడం వల్ల ఏమైందంటే, ఈ యొక్కటువంటి మన కన్నాల బస్తీకి సంబంధించి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా, అదేవిధంగా ఇక్కడ ఉన్న అసాంఘిక శక్తులున్నా కూడా వాళ్ళ యొక్క సమాచారం తెలుసుకోవడం కోసము ఇలాంటి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మేము ఈ యొక్కటువంటి బస్తీ ప్రజలకు అంటే కొన్ని కెమెరాలు ఉన్నాయి, ఇంకా కూడా కొన్ని సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్పినాము. అదేవిధంగా ఇటువంటి డయల్ 100 కాల్ను కూడా ఉపయోగించుకోమని, మీకైనా ప్రాబ్లం ఉన్నా కూడా డయల్ 100 కాల్ గురించి చేసి మీకు ప్రాబ్లం చెప్పుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా కూడా లేడీస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, ఇంకా ఏదైనా ఇబ్బంది పెట్టినా కూడా షీ టీమ్స్ ఉన్నాయి. మీకు షీ టీమ్స్కి మీరు కాల్ చేసినట్టయితే వాళ్ళు మీ యొక్కటువంటి కాల్ చేసిన నెంబర్ను గోప్యంగా ఉంచి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సైబర్ ఫ్రాడ్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. సైబర్ ఫ్రాడ్స్లో మీకు వచ్చి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ మీరు కాల్ చేయాలి.
ఈ మధ్య కొత్త లింక్స్ కొత్త విధంగా అందరూ కూడా కాల్ చేసి వాళ్ళందరూ కూడా మనం ఎప్పుడైతే దొరుకుతామన్న ఉద్దేశంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక ప్రజలందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకొని ఆ సైబర్ వల్ల పడకుండా మనము సైబర్లో దాంట్లో ఇది కాకుండా లాస్ కాకుండా విధంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్త చట్టాల గురించి కూడా మన యొక్కటువంటి ఈ బస్తీ వికాసంలో కూడా చెప్పడం జరిగింది. కొత్త చట్టాల ప్రకారము పనిష్మెంట్స్ కూడా పెరిగినాయి కాబట్టి ఈ యొక్కటువంటి దాని ప్రకారం కూడా అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా బండ్లు ఇవ్వద్దు, వాళ్ళకు కూడా బండ్లు ఇవ్వకుండా ఉన్నట్టయితే వాళ్ళు కూడా అఫెన్స్ చేయకుండా ఉంటుంది అని చెప్పేసి అది కూడా చెప్పడం జరిగింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో గల చింతకుంట గ్రామంలో ఈరోజు మున్నూరు కాపు సంఘ సభ్యులందరూ కుటుంబ సమేతంగా ఆషాఢమాసంలో జరిగే అమ్మవారి బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. గ్రామ పోచమ్మ తల్లి బోనాలు ప్రతి ఏటా మేము జరుపుకోవడం అనాది కాలం నుండి వస్తున్న ఆచారమని తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. నేను స్పీచ్ ఇస్తా, కొంచెం ఆయన కవర్ చేసి నేను చెప్తా. నువ్వు గడుచుడు నువ్వు గడుచుడు మామా
రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మునగాల గ్రామంలో కోరుకొండ మీద నుంచి మునగాల వెళ్లే దారిలో మధ్య ఉన్న తోట కాలువకు గత ప్రభుత్వం బ్రిడ్జ్ కట్టడానికి తాత్కాలిక రహదారి వేసిన రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సమాచారం తెలుసుకున్న రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించి వరద ప్రభావం తగ్గిన వెంటనే రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారిని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బత్తుల తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు అడపా శ్రీను, అడ్డాల శ్రీను, మొక్కా రాంబాబు, మండపాక వెంకటరాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన కోరుకొండ నుండి కాపురం మీదుగా మునగాల కోనవరం వెళ్ళే రోడ్లో ఇక్కడ చిన్న కల్వర్ట్ నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం జరగడంలో ఏంటంటే గత ప్రభుత్వంలో మొదలుపెట్టారు వీళ్ళు, దాన్ని ఇన్ టైంలో పూర్తి చేయలేకపోయారు. ఆ టైంలోనే ప్రత్యామ్నాయంగా ఈ పైనుంచి ఏదైతే కాలువ వస్తుందో ఆ కాలువ నీరు పోవడానికి పైపులు కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం ఆ కల్వర్ట్ అనేది ఈ రైన్ సీజన్ వచ్చేటప్పుడు మొదలుపెట్టేటప్పుడు బాగా ఆలోచించుకొని మొదలు పెట్టాల్సినటువంటి విషయం. కానీ దాన్ని గమనించకుండా రైన్ సీజన్ వచ్చేసింది కానీ ఆ కల్వర్ట్ ప్రారంభించి దానికి నిర్ణీత సమయంలో పూర్తి చేయలేకపోయారు. ఆ పూర్తి చేయలేకపోవడం వల్ల కల్వర్ట్ నిర్మాణం అనేది మధ్యలో ఉండిపోయింది. మధ్యలో ఉండిపోవడంతో ఇప్పుడు నీరు పైనుంచి వచ్చేసింది. వీళ్ళకి దానికి సైడ్ ఇంకొక సపోర్టింగ్ రోడ్డు ఇచ్చారు. ఆ రోడ్డు అనేది తెగిపోయింది. తెగిపోవడం వల్ల ఈ రాకపోకలు అనేది అంతరాయం జరిగింది. ఇప్పుడు దానికి ఆర్ఎన్బి అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడానికి ఒక కాలువ అనేది కొంచెం తగ్గితే ఇమీడియట్గా పైపులు వేసి ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవమంగి మండలం చేరుకుంపాలెం వద్ద గత 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కారణంగా రోడ్డు మరమ్మతులు జరగటం, కొత్తగా నిర్మిస్తున్న వంతెనకు గండి కట్టడం, వర్షపు నీరు మొత్తం రోడ్డు మీదికి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి వెళ్లడం, అక్కడ ఉన్న రైతులు, ప్రయాణికులు ఆందోళన పడుతున్నారు. ఎందుకో వాటర్ ఫాల్స్ ఎక్కడో ఎందుకు మన నంద్యాలలో 8 ఏండ్ల బాలిక హత్యాచార ఘటన మరువక ముందే తాజాగా విజయనగరం జిల్లాలో 5 నెలల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. జీలుగు వలసలో వరసకు తాత అయిన వ్యక్తి ఉయ్యాలలో ఉన్న చిన్నారిని తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కిరాణా సామాన్లు తీసుకొచ్చాడు అని తెలిసి తీసుకోవడానికి అని చెప్పేసి కొనుక్కోవడానికి ఇంటి వెనక్కి వెళ్ళేటప్పుడు తనకి బాబాయ్ అవుతున్న బోయని ఎరకన్న దొర అని చెప్పేసి నేరేడు వలస అయింది. ఆయన ఇంట్లోకి వెళ్ళాడు ఈవిడ వెళ్ళేటప్పుడు. అంటే ఆవిడ సామాన్లు తీసుకుంటుండగా పక్కింటి వాళ్ళేమో పాప ఏడుస్తుంది అని చెప్పేసి
గట్టిగా కేకలేసేసరికి ఇమీడియట్ గా వాళ్ళ పెద్ద అమ్మాయి సుమారుగా 10 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ అమ్మాయిని పంపించి చెల్లి ఏడుస్తున్నట్టు చూడమ్మా అని చెప్పేసి తను పంపించింది. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఈ ఎరకల ద్వారా పాపని ఎత్తుకొని చేతుల్లో ఉంది. ఆ ప్రైవేట్ పార్ట్స్ నుంచి కాస్త బ్లడ్ వస్తుంది. వచ్చి పాప ఏమో ఏడ్చుకుంటూ వచ్చి చెల్లికి ఇట్లా బ్లడ్ వస్తుంది కానీ ప్రైవేట్ పార్ట్ దగ్గర నుంచి వస్తుందని చెప్పేసి తల్లికి కాబరాగా తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. కామారెడ్డి జిల్లా బిచ్కుందలోని హస్దుల్ క్వారీ కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అధికార పార్టీకి చెందిన నేత అండతో నిజామాబాద్కు చెందిన 3 వ్యాపారులు తెర ముందుండి ఇసుక దందాను నడిపిస్తున్నారు. అనుమతులు ఉన్నప్పటికీ పరిమితికి మించి ఎలాంటి వేబిల్లులు లేకుండానే మంజీరా నుంచి ఇసుకను తోడేస్తున్నారు. అధికార పార్టీ నేత అండదండలు ఉండడంతో పోలీసులు సైతం చోద్యం చూస్తున్నారు. ఇటీవల హస్దుల్ క్వారీలో నిర్వాహకులు గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తాత్కాలికంగా వేసుకున్న షెడ్డును గ్రామస్తులు దహనం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం. సూర్యాపేట టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో బేకరీలపై పోలీసుల మెరుపు దాడి. బేకరీల మాటున గుట్కా దందా కొనసాగిస్తున్న వ్యాపారులు. నీకు నిన్న ఇవాళ కష్టం ఎక్కువైంది కానీ నిన్ననే ఎవడో కొట్టుకొని బస్తా ఉప్పు ప్యాకెట్ ఇంకొన్న సార్ చూడండి సార్ అడ్రస్